నా వల్ల అయితే లేదు ఇంద్రమ్మ. బాధపడకంజలి. స్వామీజీ చెప్పిండు కదా, గా చేతులే తీయగలవని. నా చేతులతో తీస్తే ఎట్లయితుంది? అమ్మా, ఇంకా 5 రోజులు గడువు ఉంది. వచ్చే పౌర్ణమి నాటికల్లా ఈ తలుపులు తెరిచి నగలతో అమ్మవారిని అలంకరించకపోతే పెద్ద నష్టమే జరుగుతుంది తల్లి. గట్ల నేను జరగనయ్య. అవసరమైతే ఆ దేవుడితో పోరాడతా. నా బిడ్డని కాపాడుకుంటా. అంజలి, ఎలాగైనా ఆ చేతులు పట్టుకుంటాను, ఈ తలుపులు తెరిపిస్తాను. బాధపడకమ్మా. ఈ తలుపులు తెరవడానికి ఏ తల్లైతే పుట్టిందో ఆ తల్లే వచ్చి తలుపులు తెరిచి అమ్మవారిని అలంకరించి నీ బిడ్డని కాపాడుతుంది. నువ్వు బాధపడకమ్మా, బాధపడకు. ఎందుకమ్మా నవ్వుతున్నావు? డాడీ, ఎన్నో రోజుల నుంచి మీ దగ్గర దాచిపెట్టిన విషయం గురించి మీతో చెప్పాలి. ఏంటమ్మా అది? బామ్మర్దిగాడు ప్రేమించిన మిత్రవింద, ఆ పిచ్చోళ్ళందరూ ఆ ద్వారం తెరిపించడానికి వెతుకుతున్న మిత్రవింద ఎవరో తెలుసా? ఎవరమ్మా? మీ గుండెను గట్టిగా పట్టుకొని వినండి డాడీ. పెద్ద పెద్ద రహస్యాలనే అవలీలగా విన్నవాణ్ణి. ఇదెంతమ్మా? పర్వాలేదు, చెప్పు. ఆ అంజలి, ఆ శివంగి, దేవుడా, నువ్వు చెప్తుంది నిజమా అని కూడా అడగలేనమ్మా. ఎందుకంటే ఇలాంటి అద్భుతాలన్నీ దానికే జరుగుతాయి. దాంది మామూలు జాతకం కాదమ్మా. నరేంద్ర మోడీ, సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీ ముగ్గురిని మిక్స్ చేస్తే ఎలాంటి జాతకమో అలాంటి జాతకం అమ్మ దాంది. శుక్ర మహర్దశమ్మ దాంది. అలాంటి జాతకం కలిగినోళ్ళు అదృష్టాన్ని చంకలో పెట్టుకుని తిరుగుతారు. అలాంటి వాళ్ళని జనాలు నెత్తిన పెట్టుకుంటారు. అందుకే డాడీ, అది పట్టిందే బంగారమవుతుంది, చెప్పిందే వేదమవుతుంది. నిద్రపోవడానికి పట్టు పరుపులు వేస్తున్నారు, నడవటానికి కాలు కింద పువ్వులు వేస్తున్నారు. అసలది ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది? రాజశేఖరికి కూతురయింది, అర్జున్ గాడికి పెళ్ళామైంది, పెద్దింటి వంశానికి వారసురాలయ్యింది, పెద్దింటి వంశాన్ని కాపాడే మిత్రవిందయింది, అందరూ నెత్తిన పెట్టుకుని పూజించే దేవత అయింది. వామ్ము వామ్ము వామ్ము, కోట్లలో ఒక్కళ్ళకు కూడా ఇలాంటి జాతకం